దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటుంది. మంచి ఏంటి? గెలిచిన వాళ్ళు రాసినప్పుడు వాళ్ళ తరపున జరిగిన మంచిలన్నిటినీ కూడా హిస్టరీలో రాస్తూ వస్తారు. కానీ అన్చేంజ్డ్ అది. అరిస్టాటిల్ అన్చేంజ్డ్, ఇట్ రిమైన్స్ దేర్, ఇట్ ఈస్ అన్చేంజ్డ్. నోబడి కెన్ చేంజ్ ఇట్. వాట్ హ్యాపెండ్ హ్యాపెండ్. బట్ దాన్ని రాస్తున్నవాడు గెలిచిన వాడైతే he writes it in one glorious way. But there are others who are not part of the victorious. వాళ్ళని డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్లో హిస్టరీని రాస్తారు. దాన్ని తరతరాలుగా చెప్తారు. సబాల్టర్న్ హిస్టరీ అంటారు, ఇంటర్ప్రిటేటివ్ డిఫరెన్స్ అంటారు. సో హిస్టరీ బుక్ రాయడం అనేది చాలా కఠినమైన ఎక్సర్సైజ్. It cannot receive ready acceptance by everybody. సో మెజారిటీ హిస్టరీ రాసేవాళ్ళు చాలా సంకోచించి రాస్తారు. కొన్ని అంశాలు రాస్తారు, అన్ని అంశాలు రాయరు. కానీ అక్కడ కూర్చున్నప్పటికీ నాకు అనిపించింది, ద టైటిల్ ఆఫ్ ద బుక్ ఇస్ ఇట్స్ అ గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ. గ్లిమ్స్ అనేది ఎందుకు చెప్తున్నారంటే, ఇంత ఉన్న హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ ఎ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ అ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయదలుచుకొని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్. హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్, లూసిడ్, ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అన్న టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ హూ హ్యాడ్ అ వెరీ లాంగ్ స్టింట్ ఇన్ పాలిటిక్స్. Long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది. కానీ మారలా. హీ రిమైన్డ్ హిమ్సెల్ఫ్. And as a result, today, when he sits to do this kind of a very demanding exercise, he's managed to bring out the best, a glimpse of the world history. But varu maatladutunappudu, Honorable Chief Minister cheppinattu, nenu fulluga book ni chadavaledu, but because ee program ku vastunanu kabatti digital version lo I rapidly went through some sections which interested me. అందుకే ఆ లైన్ దట్ హిస్టరీ ఈజ్ రిటన్ బై విక్టర్స్, గెలుపు పొందిన వాళ్ళు రాయడం ఒక రకంగా రాస్తూ వచ్చినప్పటికీ కూడా ఐ వాజ్ హ్యాపీ ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఆ మాటని లేవెత్తారు. మన భారతదేశ చరిత్రాన్ని రాసిన వాళ్ళు అందరూ కూడా ఈ దేశానికి న్యాయం చేసినట్టు రాయల. నేను పాపులర్గా మనం ఇప్పుడు వాడే పుస్తకాల గురించి చెప్తున్నాను, బట్ ఒక్కొక్క రీజన్లో వాళ్ళ ఎక్స్పర్ట్స్ రాసిన పుస్తకాల్లో మంచి న్యాయంగా బాగా రాశారు. హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా రాసిన వాళ్ళు మంచి పుస్తకాలు రాశారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ పాపులర్లీ అవైలబుల్. మన స్కూల్ పిల్లలకో కాలేజీలో హిస్టరీ చదువుతున్న వాళ్ళు స్పెషలైజ్డ్ హిస్టరీ సెంటర్, లెర్నింగ్స్, హిస్టరీ సెంటర్ ఫర్ హిస్టారికల్ స్టడీస్ అన్న అటువంటి సెంటర్స్లో టీచ్ చేసే హిస్టరీ హ్యాస్ బీన్ రిటన్ విత్ ద టెండెన్సీ ఆఫ్ దోస్ హూ ఆర్ ఎయిదర్ విక్టర్స్ ఆర్ హూ ఆర్ పార్టీ టు ద గ్రూప్ విచ్ ఇస్ విక్టోరియస్. అందువల్ల భారతదేశం ఒక చరిత్ర
will still have to be written not once but by many scholars. మనకు ఇప్పుడు అది ఎపిక్ అంటాం, లేకపోతే మన ఏన్షియంట్ మిథాలజీ అనే రాంగ్ పదంని వాడతారు. రామాయణమో మహాభారతం గురించి మాట్లాడుతున్నప్పుడు వీ ట్రీట్ ఇట్ యాజ్ హిస్టరీ. మన కల్చరల్ ట్రైట్ ఏంటి? ఇతిహాసం. యాజ్ ఇట్ ఇస్ చెప్పడం. యాజ్ ఇట్ ఇస్ చూసిన వాళ్ళు చెప్పే రాస్తే అది ఒకటి. మహాభారతం చూసారా అంటే ఎస్, కురుక్షేత్ర వారని సంజయన్ కళ్ళతోటి చూసినదే కదా రికార్డ్ అవుతుంది. ఇక్కడ జరిగినదని జరిగినట్టు చెప్పడం. దాంట్లో మంచి వస్తాయి, కొన్ని చెడు వస్తాయి, మనకు ఇష్టమైనవి వస్తాయి, మనకి ఇష్టం కానివి కూడా వస్తాయి. బట్ అది చెప్పడానికంట అంత ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. I will say what is happening before me which is good. I will say before me whatever is happening which may not be up to our liking. అది చెప్పడం హిస్టరీలో చాలా ముఖ్యం. అది చెప్పే కల్చర్ మనది. అందరికీ నమస్కారాలు. Honorable Chief Minister and Honorable and respected former Vice President of India, Padma Vibhushan, Shri Venkaiah Naidu ji, Members of Parliament Dr. Daggubati Purandeshwari ji and also Shri Bharat ji, and the author of this book, Daggubati Venkateshwar Rao garu, and very enthusiastic Visakhapatnam citizens who have come for this program. My namaskaram to all of you all. I feel extremely honored to have been invited for this particular program. I think it's almost unusual for somebody who's been in active political life for a very long time to engage in a very academic activity, that is to write a book. Write any book is one thing, which he's already done about 4 or 5 of them. But to write history is not easy at all. To write history requires a lot more rigor. It requires a lot of intensive study. I think it was Aristotle who once said, and I'm not sure about the exact words, but he said history, actually it's about the unchanged. దాంట్లో మార్పు చేర్పులు ఏం లేవు, నడిచిపోయాయి. ఆ నడిచిపోయిన విషయాన్ని గురించి రాయడం అనేది, దట్ ఈస్ వై యూ ఆల్సో హ్యావ్ పీపుల్ హూ సే హిస్టరీ ఈజ్ నార్మలీ రిటన్ బై ద విక్టర్స్. గెలుపు ఎవరికి పొందారో, ఎవరు గెలిచారో వాళ్ళ వల్ల రాయబడినది హిస్టరీ.